దట్టమైన అటవీ ప్రాంతం, కొండల మధ్యలో పుష్కర తీర్థం, గుహలో వెలిసిన లింగమయ్య దేవుడు. నల్లమల్ల అడవిలో జరిగే సలేశ్వర యాత్ర విశేషాలెన్నో. ఏటా చైత్ర పౌర్ణమికి 5 రోజుల పాటు జరిగే వేడుకలకు ఆదివాసులు పెద్ద ఎత్తున తరలివస్తారు. నట్టనడి అడవిలో 6 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. మహబూబ్నగర్ జిల్లా నల్లమలలో జరిగే సలేశ్వర యాత్ర అంటేనే ఎన్నో విశేషాలు. నట్టునడి అడవిలో 35 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తున్న కొండగుహలో వెలిసిన లింగమయ్యను దర్శించుకోవడానికి ఆదివాసీలు భారీగా తరలివస్తారు. ఆలయానికి సమీపంలో సలేశ్వర, పుష్కర అనే 2 తీర్థాలున్నాయి. 900 అడుగుల వైశాల్యం కలిగిన సలేశ్వర తీర్థానికి పుష్కర తీర్థం నుంచి నీరు వస్తుంది. ఇక్కడ గుండంలో స్నానం చేస్తే పాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. చెంచుల ఆరాధ్య దైవం లింగమయ్య స్వామి. ఏటా చైత్ర పౌర్ణమికి ఇక్కడ వేడుకలు జరుగుతాయి. ఉత్సవాలకు చెంచులే ఏర్పాట్లు చేస్తారు. పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటల పాటు భక్తులు స్వామిని దర్శించుకుంటారు. లింగమయ్య దర్శనం కోసం ఎవరైనా 6 కిలోమీటర్లు నడవాల్సిందే. పున్నమి వెలుగుల్లో నట్టనడి అడవిలో సాగే నడక సలేశ్వర యాత్రకే ప్రత్యేకంగా నిలుస్తుంది. కొండ గుహలో లింగ రూపంలో కొలువైన ఈశ్వరుడు భక్తులకు దర్శనమిస్తారు. సలేశ్వర యాత్రకు అటవీశాఖ కేవలం 5 రోజులు మాత్రమే అనుమతి ఇస్తుంది. చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత మొత్తంగా 5 రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. నల్లమలలోని లింగమయ్య క్షేత్రానికి చేరుకోవడానికి మహబూబ్నగర్ నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. రాంపూర్ పెంట వరకు బస్సులో, అక్కడ్నుంచి కాలినడకన ఆలయానికి చేరుకోవచ్చు. వత్తన్నం వత్తన్నం లింగమయ్యో అంటూ యాత్రకు వచ్చే భక్తులు మళ్ళొస్తాం మళ్ళొస్తాం లింగమయ్యో అంటూ తిరుగు పయనమవుతారు.